గుంతలు పోడ్చడం, రోడ్లు వేయడం విషయంలో జగన్ సర్కార్తో పోల్చుకుంటే వీళ్ళకి మంచి మార్క్స్ ఉంటాయి. అదే సందర్భంలో కరెంటు ప్రాబ్లము పదే పదే వస్తూ ఉన్నది. అది పరిష్కారాలు చాలా వీక్గా ఉంది ప్రభుత్వాల నుంచి. నిరంతరం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి పబ్లిక్కి. ఇన్వర్టర్లు కూడా లేచిపోయే పరిస్థితి అవుతున్నది వాటితో. అది సెటరేట్ కావట్లేదు. జగన్ టైంలో అప్పుడప్పుడు వచ్చే ఇబ్బంది ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. అప్పుడు 10% అనుకుంటే ఇప్పుడు 30% వస్తుంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే నవరత్నాల్లో ఏ రత్నం ఉందని ఇప్పుడు తల్లికి వందనం ఒక్కటి ఇప్పుడు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇవ్వాల్సింది? జూన్లో ఇవ్వాల్సింది. అలాగే యూనిఫామ్లే ఇవ్వలేదు ఈసారి. మిగిలిపోయిన లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన కిట్స్ యూనిఫామ్స్ ఏ ఉన్నాయో అవి ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు. ఇవాళకి కూడా అందరికి పుస్తకాలు దొక్కలేదు. మరి అందులో ఏం సాటిస్ఫై అయిపోతారు? అట్లాగే దాన్ని ఏమంటారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీది నానా తిప్పలు అవుతున్నది. ఇంకా ఏ బేసిస్ మీద సక్సెస్ అయినట్టు? ఇప్పుడు ఏదయ్యా అంటే తెలుగుదేశం అనుకూలు ఉన్నటువంటి ఆసుపత్రులు నడుపుతున్న వాళ్ళ దగ్గర నడుస్తుంది ఆరోగ్యశ్రీ, అంతే. మిగతా అన్ని చోట్ల అట్లాగా నడుస్తున్నప్పుడు ఎలా సక్సెస్ అయినట్టు? ఏం సక్సెస్ అయినట్టు? ఇప్పుడు ఆసుపత్రిలో సంతృప్తిగా ఉన్నట్టు, మాకు బిల్లులు లేకపోయినా పర్లేదు, చంద్రబాబు గారు మాకు బిల్లులు ఇవ్వకపోయినా మేమందరం బాబు గారిని పేరుని పోగొట్టకుండా సంతృప్తిపరిచేటటువంటి విధంగా ఉన్నామని చెప్తున్నట్టు వాళ్ళు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3